అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. మాతృమూర్తి రుణం. ఆదిశంకరాచార్యుల వారు సన్యాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వెళ్లే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధపడింది. శంకర, నువ్వు నాకు ఏకైక పుత్రుడివి కదా, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు. ఆఖరి క్షణాలు నాకని ఎవరున్నారు, నాకు దిక్కెవరు అని దీనంగా ప్రశ్నించింది. అమ్మా, ఏ సమయమైనా సరే నీవు తలుచుకుంటే చాలు, నీ ముందు ఉంటాను అన్నాడు శంకరుడు. భగవద్పాదులు శంకరాచార్యుల వారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవలేదు. నేను తలిచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు అని మనసులో తలుచుకుంటూ ఉన్నది ఆర్యాంబ. తల్లి తలుచుకుంటున్న విషయం ఆదిశంకరులు గ్రహించారు. వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు. శ్రీకృష్ణుడు ఏమి కావాలని అడిగాడు. కురు పితామహుడు భీష్మాచార్యునికి మోక్షం ఇచ్చినట్లుగా నా మాతృమూర్తికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యుల వారు. ఆర్యాంబ తన మనసులో నేను తలుచుకుంటే శంకర వస్తాడులే, మరి రాలేదే అని తపిస్తున్నప్పుడు ఇంతలోనే అక్కడికి ఎవరో వస్తున్న అలికిడి అయ్యింది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా అంటూ అక్కడికి వచ్చిన ఒక పసిబాలను గట్టిగా హృదయానికి హత్తుకుంది. బాలుని ఒంటి నిండా ఆభరణాలు గమనించిన ఆర్యాంబ తన మనసులో శంకరుడు సన్యాసి కదా, ఈ ఆభరణాలు ఎలా వచ్చాయని అనుకున్నది. బరువెక్కిన కనురెప్పలను మెల్లగా తెరిచి చూసింది. ఆర్యాంబ అక్కడ తను అనునిత్యం పూజించే గురువాయూర్ శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి నిలిచి ఉండటం గమనించింది. గురువాయూరప్పన్ చూసిన ఆర్యాంబ మహదానందంతో అప్ప నోరు తెరిచి నీ నామజపం చేసి శక్తి కూడా లేని ఈ దీనురాలి ఆఖరి క్షణాలలో నన్ను చూసేందుకు వచ్చావా కృష్ణ అని మెల్లగా కంఠంతో పలికింది. కృష్ణుడు వెంటనే నీ పుత్రుని ఆదేశం రాకుండా ఉండగలనా తల్లి, అమ్మను చూడకుండా ఉండగలనా అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు శ్రీకృష్ణుడు. అదే సమయానికి శంకరాచార్యుల వారు కూడా అక్కడికి వచ్చారు. ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో, నాయనా శంకర, నా భాగ్యమేనని చెప్పను, నిన్ను పుత్రిగా పొందిన నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణుడు భగవానుడే నా ముందు నిలబెట్టావు కదా శంకర అని కన్నీళ్లు కార్చింది. గోపాలను నేను నిలబెట్టడం ఏమిటి, నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు కష్టాలకు బదులుగా నేనేమి చేయలేకపోయాను. సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో పుట్టిన మాతృప్రేమకు సాటిగా ఎంతటి సేవ చేసిన కన్నతల్లి రుణం అనువంతైన తీరదు. నేనైనా అంతే. నేను చేయగలిగినదంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రమాణం ఒకటే అని మాతృదేవత పాదాల ముందు మోకరిల్లారు ఆది శంకరాచార్యుల వారు. మన తల్లిదండ్రులకు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తి చెంది వారి దివ్య ఆశీస్సులు సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని